వెల్కమ్ టు మై ఛానల్ నాయుడు గారి ఇంటి భోజనం. టుడేస్ రెసిపీ పొట్లకాయ పెసరపప్పు ఫ్రై. ఇది ఒక హెల్దీ అండ్ ఈజీ వర్షన్ ఆఫ్ పొట్లకాయ పెసరపప్పు అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. దానికోసం ముందుగా పొట్లకాయని డీసీడ్ చేసుకొని, అంటే గింజలు తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. పైన చెక్కుని కొంచెం గీరుకోవాలండి. ఆ తెల్లగా ఉన్నది గీరేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉడకనివ్వండి. అండ్ దీంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకోండి, ఎందుకంటే పొంగుకోకుండా ఉంటుంది. మీరు హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసేసుకోవచ్చు. ఒక్క మినిమం 4 to 5 minutes కూడా పట్టదండి. ఊరికే కుక్ అయిపోతుంది. పొట్లకాయ దగ్గరుండి చూసుకోవాలా. దీంట్లోకి కొద్దిగా ఆయిల్ వేయటం వల్ల పొంగదండి. మీరు హై ఫ్లేమ్లో పెట్టినా కూడా అలా లోపల కుక్ అయిపోతుంది. సో ఇలా వేసుకొని దీన్ని ఒక సైడు స్టవ్ మీద ముందుగానే కుక్ చేసేసుకోండి. మీరు ఇవి కుక్ చేసేసుకొని పెసరపప్పు ఉడకపెట్టేసుకుంటే మీకు 2 minutesలో ఫ్రై అయిపోతుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ దీంట్లోకి ఎక్కువ ఆయిల్ కూడా నేను వేయట్లేదు. జస్ట్ ఇది ఉడికిన తర్వాత నేను ఆ వాటర్ని తీసేస్తాను కాబట్టి ఆయిల్ దీనికి ఏం పట్టుకోదు. చూసారు కదా, నేను కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఇది బయటికి పొంగిపోకుండా అండి. మీన్వైల్ పెసరపప్పు కూడా కడిగేసుకొని ఒక్క 2 spoons వేసుకున్నా అండి. ఎక్కువేం పట్టదు. నేను ఒక పెద్ద పొట్లకాయ తీసుకొని ముక్కలు కట్ చేసుకున్నాను. ఒక పొట్లకాయకి ఒక 2 spoons పెసరపప్పు సరిపోతుంది. దీనిలో కూడా అంతే అండి. శుభ్రంగా కడిగేసి కొంచెం ఆయిల్ వేసుకొని ఉడకపెట్టేసుకోండి. ప్యారలల్గా నాకు పొట్లకాయ నేను ఇందాకలే పెట్టేసుకున్నాను కాబట్టి నాకు పొట్లకాయ ఉడికిపోయి ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకుంటాను. చూసారు కదా, కలర్ మారుతుందండి. కొంచెం ట్రాన్స్పరెంట్గా అయినట్టుగా అయిపోతుంది. సో అలా అయిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి కుక్ అయిందో లేదో. ఒకసారి ఇలా ప్రెస్ చేసి చూసుకుంటే మీకు ఇది 80% వరకు, 80 to 85% వరకు కుక్ అవ్వాలండి. అలా కుక్ అయితే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ కుక్ అయిపోతే మీకు మ్యాష్ అయిపోతుందండి. సో అంత మంచిగా రాదు ఫ్రై. సో 80 to 85% కుక్ అయితే సరిపోతుంది. దీన్ని ఒక స్ట్రైనర్లోకి తీసేసుకుంటే మీకు ఆ వాటర్ బయటికి వెళ్ళిపోతాయి. సో అలాగే స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నారంటే వాటర్ లేకుండా ఫ్రై చేసుకునేటప్పుడు డైరెక్ట్గా దీంట్లోకి వేసేసుకోవచ్చు. చూసారు కదా, అయిపోయింది. దీన్ని ఒకసారి నేను ఒక స్ట్రైనర్లోకి వడకొట్టుకుంటానండి. సింక్లో పెట్టేసుకొని ఇగోండి, చూసారు కదా, ఇలా వడకొట్టుకొని దాన్ని గిన్నె మీద పెట్టుకున్నారంటే ఎక్సెస్ వాటర్ దాంట్లోకి కలెక్ట్ అయిపోతాయి. సో ఇక్కడ నాకు పెసరపప్పు కూడా కుక్ అయిపోయింది. సో నేను పెసరపప్పుని కూడా తీసేసుకుంటున్నాను. దీంట్లోంచి వాటర్ తీసేసి దీన్ని కూడా మూత పెట్టకోకుండా అలా వదిలేసేయండి కాసేపు. అప్పుడు మీకు పొడి పొడిగా ఉంటుంది ఫ్రైలో వేసుకున్నప్పుడు. అదే మూత పెట్టారంటే ఆ వేడికి ఇంకా కుక్ అవుతుందండి పెసరపప్పు. సో మూత పెట్టకండి. ఇలా చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. సో మీన్వైల్ ఇక్కడ కాసిన్ని ఒక గుప్పెడు వరకు వెల్లుల్లిపాయలు, అంటే ఒక పాయ తీసుకోండి సరిపోతుంది. కాసిన్ని పచ్చిమిరపకాయలు, కారం బట్టి మీరు పచ్చిమిరపకాయలు వేసుకోండి. సో ఇక్కడ నేను ఒక 6 నుంచి 7 పచ్చిమిరపకాయలు, ఒక గుప్పెడు వరకు, అంటే ఒక వెల్లుల్లిపాయ మొత్తం తీసుకున్నా అండి. కారం మిగిలితే ఉంచుకోవచ్చు, కొద్దిగా ఎక్స్ట్రానే వేసుకోండి. సరిపోకపోతే మళ్ళీ ఇబ్బంది పడతారు. సో దీన్ని మిక్సీ కొట్టేసి పేస్ట్ పక్కన పెట్టేసుకోవాలి. అంతే, కచ్చా పచ్చాకండి. జస్ట్ ఒకసారి పల్స్ పెట్టుకోండి. మీకు మిక్సీలో ఆప్షన్ ఉంటుంది కదా పల్స్, అలా ఒక్కసారి పల్స్ పెట్టుకుంటే అలా పేస్ట్లా రెడీ అయిపోతుంది. పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఫ్రై కోసం నేను ఒక బాణలీ పెట్టుకున్నాను. బాణలీలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక దాంట్లోకి ఆవాలు వేసుకున్నాను. చూసారు కదా, నేను ఎంత కొంచెం ఆయిల్ తీసుకున్నానో. మీకు ఇది నేను జూమ్ చేయటం వల్ల పెద్ద బాణలీలా కనిపిస్తుంది, కానీ ఇది చాలా చిన్న బాండీ అండి. దాంట్లోకి నేను ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. హెల్దీగా చేసుకోండి. మీరు మీ ఆరోగ్యాన్ని ఇప్పుడే కాపాడుకోగలుగుతారు. ఇంకా ఫ్యూచర్లో మనం తినే తిండిల్లో ఎన్ని కెమికల్స్ కలుస్తాయో మనకు తెలీదు. సో ఉన్నంతకాలం మనం హెల్దీగా బతకాలంటే కాస్త హెల్దీగా తినడం అలవాటు చేసుకుందాము. సో కొన్ని వాటిల్లో మనం ఆయిల్ వేసుకోక తప్పదు. వాటిని మినహాయించిన కొన్ని వాటిల్లో మనం తగ్గించుకోగలుగుతాము. వాటిలో తగ్గించుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ చూసారు కదా, నేను ముందుగా పేస్ట్ చేసుకున్న పచ్చిమిరపకాయల వెల్లుల్లి పేస్ట్ని దీంట్లోకి వేసుకున్నాను. తాలింపుకి ఏం లేదండి, రెగ్యులర్ తాలింపే. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసేసుకొని తాలింపు వేసేసుకున్నాను కదా, దీన్ని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని దీంట్లోకి పొట్లకాయ ముక్కలు వేసుకోవాలండి. పొట్లకాయ చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఇది ఎవరికైనా కాలిన గాయాలు ఉంటే తొందరగా నయం చేస్తుంది.
అండ్ టైప్ 2 డయాబెటీస్ ఉన్న పేషెంట్స్ ఉంటారు కదా, అంటే నేను పేషెంట్స్ అనకూడదు, టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళలో షుగర్ లెవెల్స్ తగ్గిస్తుంది ఇది. అండ్ ఆల్సో క్యాన్సర్ రాకోకుండా నివారించగలిగే శక్తి కూడా ఉంటుంది దీనిలో ఉన్న అధిక ఫైబర్ వల్ల మీకు గట్ హెల్త్ చాలా బాగుంటుందండి. మీకు జీర్ణ సమస్యలు అండ్ కాన్స్టిపేషన్ అంటాం కదా, సో కాన్స్టిపేషన్ లాంటివి ఎవరికైనా ఉంటే ఇది మీరు వీక్లో ఒక 2 టైమ్స్ వరకు తీసుకోగలిగితే మాత్రం మీకు ఆ ప్రాబ్లమే పోతుందండి. అండ్ ఆల్సో దీంట్లో చాలా వరకు వైటమిన్స్, మినరల్స్ చాలా పుష్కలంగా ఉంటాయండి. వైటమిన్ ఏ ఉంటుంది, సి ఉంటుంది, ఈ ఉంటుంది, అండ్ లైక్ మినరల్స్ కాల్షియము, మెగ్నీషియము, ఫాస్ఫరస్, జింక్, ఐరన్. ఇది తింటే మీకు సమతుల ఆహారం కింద లెక్క అండి. చక్కగా తినడానికి ట్రై చేయండి. పొట్లకాయ మనము అన్ని ఫామ్స్లో ఇష్టపడలేము, సో ఇలా ఫ్రైలాగా చేసుకుంటే మీకు పెద్ద డిఫరెన్స్ ఏమనిపించదండి, బీరకాయలాగే అనిపిస్తుంది. తినలేని వాళ్ళు ఇలా చేసుకొని తినండి. సో దీన్ని కాసేపు వేగనిస్తానండి. ఆ కొంచెమే ఆయిల్ అండి, నేను ఇంకా ఆయిల్ వేసుకోలేదు. అందులో వేసుకొని మీకు ఏమన్నా కొంచెం అడుగు పడుతున్నట్టుంటే ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు, అంతే. పెద్దగా ఆయిల్ కూడా ఏం పట్టదు. దీన్ని కాసేపు ఫ్రై చేసుకున్నారంటే కొద్దిగా ఆ సైజుని కొంచెం కాంట్రాక్ట్ చేస్తే సరిపోతుంది. లైక్ కొద్దిగా తగ్గాలండి సైజు, అందులో ఉన్న నీరు పోయినట్టుగా అవుతుంది. సో అలా అయినంత వరకు మీరు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. దీంట్లోంచి ఎటు పోషకాలు పోవండి, మీరు చాలా తక్కువ ఆయిల్ వేసుకున్నారు. అండ్ ఆల్సో దీంట్లోకి వేసిన పెసరపప్పు కూడా మీకు హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. పెసరపప్పులో కూడా చలవండి పెసరపప్పు. మీరు చాలా వరకు అన్నిట్లో పెసరపప్పు వేసుకొని ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. పెసరపప్పు మనకి చాలా చలవ, బాడీకి కూలెంట్ లాగా అనుకోవచ్చు. సో ఇక్కడ చూసారు కదా పెసరపప్పు ఎంత పొడిలాడుతూ ఉందో. మీరు మూత పెట్టుకోకుండా ఉంచుకుంటే సరిపోతుంది. ఆ గాలికి కొంచెం గట్టిగా అవుతాయండి, డ్రైగా అవుతాయి. సో అలా వేసుకున్నారంటే మీకు ఫ్రైలో చక్కగా పొడిగా ఉంటుంది, లేకపోతే పేస్ట్లా అయిపోతుందండి. అంతే అండి, సింపుల్ పొట్లకాయ పెసరపప్పు ఫ్రై రెడీ అయిపోయింది. చక్కగా అన్నంలో వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఒట్టిగా తినగలిగే వాళ్ళు కూడా తినేసేయచ్చు. దీంట్లో పెద్దగా కారం అవి కూడా ఏముండదండి. మనం వేసుకున్న కారము పచ్చిమిరపకాయల కారమే, ఎర్రకారం నేను వేయలేదు. సో ఇది కూడా ఆరోగ్యానికి మంచిదే. అండ్ ఆల్సో మీరు ఇట్లాంటి వెజిటబుల్స్ని ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంక్లూడ్ లాట్స్ ఆఫ్ కలర్స్ ఇంటూ యువర్ ఫుడ్ అండి, అది మీ ఆరోగ్యానికి చాలా మంచిది. ప్లీజ్ డు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డు సపోర్ట్.